తిరుపత్తూరులో ఒక్క ఓటు మెజారిటీతో గెలుపు. ఒకే ఒక్క ఓటు ఆ నియోజకవర్గంలో ఫలితాన్ని తారుమారు చేసింది. సాధారణంగా అనుకునే విషయం ఒక్క ఓటే కదా, ఆ ఒక్క మాటే కదా అంటారు. కానీ ఆ ఒక్క ఓటు ఒక్క మాట అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏకంగా ఫలితాన్ని తారుమారు చేసింది. మంత్రిగా పనిచేసిన నేతను ఇంటికి పంపేసింది. అలాగే తమిళనాడులో సహకార శాఖ మంత్రిగా పనిచేసిన డిఎంకే సీనియర్ నేత కేఆర్ పెరియ కరుప్పన్కు తీవ్ర నిరాశ ఎదురైంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో శివగంగ జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గంలో పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి టీవీకే అభ్యర్థి శ్రీనివాస్ సేతుపతి చేతిలో ఒకే ఒక్క ఓటు తేడాతో, అంటే ఒక పక్క సీనియర్, మరొక పక్క కేవలం ఒకే ఒక్క ఓటుతో ఆయన పరాజయం పాలయ్యారు. ఇక చివరి రౌండ్ లెక్కింపునకు ముందు ఆయన 30 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గెలుస్తాననే ధీమాగా ఉన్న ఆయన చివరి రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి దిగ్భ్రాంతికి గురయ్యారు. పెరియ కరప్ప ముఖ్యంగా చూసినట్లయితే 83,374 ఓట్లు రాగా శ్రీనివాస్ సేతుపతికి 83,375 ఓట్లు. కేవలం ఒక్క ఓటు. అయితే ఆ ఒక్క ఓటును ఒక్క ఓటులా చూడకూడదు. ఎందుకంటే మొదటిసారిగా ఎంపికై, అంటే మొదటిసారిగా ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తూ ఆ మేరకు ఆధిపత్యం సాధించి ఒక్క ఓటైనా అది ఖచ్చితంగా రికార్డే అని మనం చెప్పొచ్చు. ఇక అభ్యర్థిని ముఖ్యంగా విజేతగా ప్రకటించారు ఎన్నికల అధికారి. ఈ ఫలితంపై డిఎంకే నేత ఉదయనిధి మాట్లాడుతూ తిరుపత్తూరు ఫలితంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఇక చూడాలి తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో. ఇక 5వ సారి పగ్గా